అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ట్రిపుల్ ఆర్ గారిని చాలా రోజుల క్రితమే నేను ఒక ఇంటర్వ్యూ అడిగాను. సార్, నేను మహాసేన మీడియా నుంచి ఎప్పుడు ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు, ఫస్ట్ టైం మిమ్మల్ని చేస్తాను. కొన్ని విషయాల్లో మీ నుంచి క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను నేను. మీరు ఈ రోజున టేకప్ చేసిన దళిత క్రిస్టియన్స్ ఇష్యూ కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు అనే దాని మీద కానీ, మీరు మాట్లాడుతున్న స్టాండ్ ఏదైతే ఉందో దాని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీ దగ్గరికి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఒకవేళ మీరు ఇచ్చిన సమాధానాలు కంపల్సరీ మేము సాటిస్ఫై అయ్యేలాగుంటే మేము కూడా మీతో కలిసి రావడానికి ఎటువంటి అభ్యంతరం మాకు లేదని వారికి నేను చాలా రోజుల క్రితం రిక్వెస్ట్ ఇచ్చాను. ఆయన ఇంటర్వ్యూ అడిగితే ఆయన చెప్పే పాయింట్ల నుంచి నా అనుమానాలు ఆయనకి వ్యక్తం చేయడం ద్వారా నేను చెప్పిన పాయింట్కి అంటే అనుమానానికి ఆయన సమాధానం క్లియర్గా చెప్పారనుకోండి, నేను ఆయన్ని సపోర్ట్ చేస్తాను. చెప్పలేకపోయారనుకోండి, ఖచ్చితంగా ఆయన మాకు సపోర్ట్ చేయాలి. ఈ కారణంగా అడిగాను. అయితే ఎందుకో మరి ఆయన చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా మొన్న రీసెంట్గా కూడా చూశాను, కరుణాకర్ సుగ్న కూడా వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు కూడా ఆయన ఇదే పాయింట్లు మాట్లాడారు. నిన్న ఏబిఎన్లో వెంకటకృష్ణ గారితో కూడా ట్రిపుల్ ఆర్ గారు ఇవే పాయింట్లు చెప్తున్నారు. సో ఆయన స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు, అది కరెక్ట్ అయ్యే వాస్తవాలు. దళితులు ఖచ్చితంగా ఈ మతం మారిన దళితులు తప్పు చేస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తున్నారు, వీళ్ళు సంథింగ్ అని ఆయన క్రియేట్ అయిపోయారు. ఆయన్ని మార్చాలి, సమాజాన్ని మార్చాలంటే సంయమనంతోనే జరగాలి తప్ప వాదులాటతోనో గొడవతోనో తిట్లతోనో జరగదు. కాబట్టి రఘురామరాజు గారిని వీడియో రూపంలో మన స్టూడియోకి ఇన్వైట్ చేద్దాం. ఆయన చెప్పే మాటలు విందాం. ఈ మాటలు రఘురామరాజు గారు ఖచ్చితంగా దయచేసి మీరు ఈ వీడియో చూస్తే నేను అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు ఆలోచించండి. సమాధానం ఇస్తారా ఎవరు అనేది అది మీ సమయానుకూలతను బట్టి మీరు ఇవ్వండి. కానీ ఇవి ఆలోచించి మనస్ఫూర్తిగా ఎవరే తమ్ముడు రాజేష్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది కదా అని మీకు అనిపిస్తే దయచేసి ఈ టాపిక్ని, ఈ దళిత క్రైస్తవులు వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, ఎస్ఎస్టీ కేసులు పెడుతున్నారు, ఈ టాపిక్ని వదిలేయండి. ఫస్ట్ అయితే ఈయన ఒక 2-3 ఇంటర్వ్యూల్లో ఆయన ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడే కొన్ని పాయింట్లు కట్ చేశాను. ఆ పాయింట్ల ద్వారా నేను ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఆయన ఒక పాయింట్ చెప్తారు, దానికో నేను చిన్న క్లారిఫికేషన్తో పాటు ప్రశ్న కూడా అడుగుతాను. ఆ ప్రశ్నకి ఒకవేళ వారు ఏదైనా సమాధానం ఇస్తారేమో మనం చూద్దాం. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తున్నారు అనేది ఫస్ట్ ఆయన వాదన. క్రిస్టియన్గా మారిన తర్వాత అతను ఎస్సీ హోదా ఉండదు, కానీ అనర్హులై ఉండి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తున్నారు, చాలా కేసులు పెట్టేస్తున్నారు, నా మీద కూడా ఒక 6 కేసులు పెట్టారు అన్నాడు ఆయన. ఒకసారి అది వినిపిస్తానండి. నా మీద ఒక 6 to 7 ఎస్సీ అట్రాసిటీ కేసెస్ నేను ఆంధ్ర బహిష్కరణకి గురైనప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నా మీద ఫేక్ ఎస్సీ అట్రాసిటీ కేసెస్ రిజిస్టర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నా మీద ఒక 6 to 7 కేసెస్ ఉన్నాయి. ఈయన చాలా చోట్ల చెప్పే కారణం, ముఖ్యమైన కారణం ఇది. ఎందుకంటే మీరు ఎస్సీలు అందరినీ మీరు ఇలా మాట్లాడుతున్నారు, తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేవాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆయన చెప్పే కారణం అదే. నా మీదే ఒక 6-7 ఎస్సీ ఎస్టీ కేసులు ఫేక్ కేసులు పెట్టారు. కానీ అదే వీడియోలో మీరు ఆలోచిస్తే జగన్ గారి హయాంలో, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గారు ఒక ఇంటర్వ్యూ చూశాను, ఇదే ఇంటర్వ్యూ అనుకుంటా, వీలైతే మీరు కూడా చూడండి. ఆయన్ని ఎంత దారుణంగా హింసించారో ఆయన చెప్పారు. చెప్పినప్పుడు నాకే చాలా బాధ అనిపించిందండి. అంత పెద్ద స్థాయి వ్యక్తిని, అంత పెద్ద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, ఎవరికి ఎప్పుడు తలవంచని ఒక వ్యక్తిని సడన్గా తీసుకెళ్ళి అంత దారుణంగా హింసించి ఆయన్ని అంత టార్చర్ పెట్టడం నిజంగా అందరూ బాధాకరమైన విషయం అండి. ఆ కొట్టేటప్పుడు కూడా వాళ్ళు అన్నారట, నువ్వు అంటే కొన్ని బూతులు వాడుతూ నువ్వు సీఎం గారు బెయిల్ రద్దు చేయించేంత మగోడువా అంటూ కొట్టారు నన్ను ఆయనే చెప్పాడు. అన్ని బూతులే, కొట్టేటప్పుడు కూడా లగ్గారు అదే పచ్చి బూతులు. బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తావరా, ముఖ్యమంత్రి బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తావరా, నాకు పచ్చి బూతులు తిట్టారు. అంటే దాని అర్థం ఏంటండి? ఎవరు కొట్టించినట్టు ఆయన్ని? ఆ కేసులు జగన్ గారి హయాంలో తప్పుడు కేసులో వాళ్ళు పెట్టుంటే ఎవరు పెట్టించినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఒకవేళ ఈయన పగబడితే, ఈయన కక్ష తీర్చుకోవాలనుకుంటే, ఈయన ప్రతీకారం చేయాలనుకుంటే ఎవరికి చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి కదా. ఎందుకు ఇదంతా జరిగింది? ఈయన మీద కేసులు పడినా ఈయన కొట్టించిన ఎందుకు జరిగింది? జగన్ గారి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అక్కడి నుంచి మొదలైంది ఇదంతా. పాపం ఆయన బర్త్డే రోజు పూట ఆయన తీసుకెళ్ళి హింసించాడు. ఆయన టార్గెట్ చేయాల్సింది ఎవరిని? తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన జగన్ గారినా, లేకపోతే ఆ ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరైతే పోను ఒకవేళ 6 పెడితే ఆ 6 టార్గెట్ చేసినా కూడా మనం ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నేనే అంటాను, నాలంటోని ఎరా జగన్ చెప్పారు నువ్వు మీరు వెళ్ళి తప్పుడు కేసులు పెట్టాలా, మరి తప్పుడు కేసులు పెట్టినప్పుడు మరి ఆయన కూడా చూస్తారు కదా అని నాలంటి వాళ్ళు చాలామంది అంటాం. జగన్ గారిని ఆయన వదిలేశాడు, ఈ 6 వదిలేశాడు. వదిలేసి ఇప్పుడు మొత్తం ఎస్సీలందరూ తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు అన్న దగ్గరికి ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ ఎంతవరకు న్యాయం అండి ఇది? అయితే నేను ఇంకోటి కూడా చూశాను. మరి ఇందులో ఏంటి అనేది ఒకసారి ట్రిపుల్ ఆర్ గారే దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటానంటే ఇది ఇంకో కనుమూరి రఘురామకృష్ణరాజు గారు, ఈయన అఫిడవిట్ ఇది. ఈ అఫిడవిట్లో నేను చెక్ చేశానండి కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయని. మొత్తం 19 కేసులు పెండింగ్ చూపిస్తుంది దీని మీద. ఈయన ఇచ్చిన అఫిడవిట్లో చూడండి, ఇక 19 కేసులు పెండింగ్ చూపిస్తున్నాయండి.
19 కేసుల్లో ఈయనేమన్నారు 6 నుంచి 7 ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు నా మీద అన్నారు. కానీ 6-7 ఎస్సీ ఎస్టీ కేసులు కనిపించట్లేదు దీనిలో. ఈయన మీద ఎస్సీ ఎస్టీ కేసులు 2 కనిపిస్తున్నాయండి. ఒకటి సీరియల్ నెంబర్ 9లో ఈ ఎస్సీ ఎస్టీ కేసు, ఇది ఎక్కడండి భీమవరంలో పెట్టారు. ఒక ఎస్సీ ఎస్టీ కేసు భీమవరంలో నమోదైంది. ఇక రెండో ఎస్సీ ఎస్టీ కేసు చింతలపూడి అంటే ఇది పివి సునీల్ సొంత ప్రాంతం అది. 2 ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయండి. కావాలంటే మీరు ఈయన అఫిడవిట్ ఆల్రెడీ బయటే ఉంది పబ్లిక్ డొమైన్లో, మీరు చూడండి. 2 ఎస్సీ ఎస్టీ కేసులు, ఒకటి భీమవరం, 2 చింతలపూడి. ఇది కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్కడున్న నాయకులు ఎవరైతే ఉంటారో, వైసీపీ నాయకులు, పెద్ద నాయకులు, అక్కడున్న ఒక ఎస్సీ కార్యకర్తను తీసుకెళ్ళి పెట్టించిన కేసు. దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి? మనం జగన్ గారిని బాధ్యులు చేయాలి. జగన్ గారికే ఈయన మీద కక్ష ఉంది. అది వదిలేసి నా మీద 6 ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు అంటున్నాడు ఆయన. అది ఎంతవరకు న్యాయం అండి? ఏమండి, ఇదొకటే కాదు, ఇంకా చూడండి మీరు. ఈయన చెప్పిన దాని ప్రకారం నా మీద 5-6 ఎస్సీ ఎస్టీ కేసులు ఫేక్ కేసులు అన్నారు. అంటే కేవలం 5-6 ఫేక్ కేసులు, మిగతా కేసులన్నీ ఈ నిజమైన కేసులు అంటారా మరి? అంటే ఈ సెక్షన్లన్నీ కూడా నిజమైన ఆయన ఒప్పుకున్నట్ట ట్రిపుల్ గారు? నేను ఆయన అడుగుతున్నాను సూటిగా. కేవలం మీరు 6 అన్నారు, కానీ ఇక్కడ 2 ఉన్నాయి మీ 19 కేసుల్లో. 2 తీసేస్తే ఇంకా 17 కేసులు మీ మీద అలాగే ఉన్నాయి. ఆ 17 కేసులను ఎందుకు మీరు ఫేక్ కేసులు అనలేదు? ఆ 17 కేసుల్లో మీరు నేరం చేసినట్ట? లేదు, ఆ 17 కేసులు కూడా వాళ్ళు ఫేక్ కేసులు అయితే మరి ఆ కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళు అవ్వాలి కదా. వాళ్ళందరి మీద కూడా మీరు ఫైట్ చేయాలి కదా. ఆ సెక్షన్లు ఏమైతే ఉన్నాయో ఆ సెక్షన్లన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి మీరు చెప్పాలి కదా. ఇది అన్యాయం కదా సార్. కేవలం ఎవరో ఒక నాయకుడు చెప్పాడని ఒక వెనక ముందు లేనివాడు, ఒక బలహీనుడు, ఒక ఎస్సీ క్యాండిడేట్ వెళ్ళి ఒక కేసు పెడితే మీరు ఎంటైర్ దాదాపు కమ్యూనిటీని, 1 కోటి మంది ఉన్న కమ్యూనిటీని మీరు ఎలాగా మాట్లాడతారు? తప్పుడు ఎస్సీ కేసులు పెట్టినారు వెళ్ళని. ఇందులో ఎన్ని ఉన్నాయండి? ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, ఏమంటే రిలీజియన్, రేసు, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే 2 వర్గాల మధ్యలో విద్వేషాలు నింపారంటే ఒక కేసు ఉంది. చీటింగ్, డిజానెస్టీ, చీటింగ్ కేసు అని ఒకటి ఉన్నదట. పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ బీచ్ ట్రస్ట్, ఐపీసీ సెక్షన్ 505. డెలిబరేట్ అండ్ మెలీషియస్ యాక్ట్, ఇంటెండింగ్ సౌండ్స్, ఇదేదో చాలా పెద్దది ఉంది. ఫోర్జరీ, పర్పస్ చీటింగ్, ఫోర్జరీ, వాల్యుబుల్ సెక్యూరిటీ, విల్ ఈటీసీ సో, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సంథింగ్. ఇలా సిబిఐ కేసులతో సహా చాలా కేసులు మీ మీద మోపబడ్డాయి. ఇన్ని కేసులు మీ మీద ఉన్నప్పుడు అన్ని ఫేక్ కేసులని మీరు చెప్పాలి. అన్నీ కాకుండా మీరు కేవలం ఎస్ఐటీ కేసులే ఫేక్ అంటే మరి కేసులన్నీ ఇందులో మీరు నేరం చేసినట్టు వస్తుంది. అదొక్కసారి మీరు ఆలోచించాలి రఘురామరాజు గారు. ఏమండి, ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఫేక్ కేసులు పెడుతున్నారు అనే ట్రిపుల్ గారి వాదనని పూర్తిగా విభేదిస్తున్నాను నేను, పూర్తిగా. ఎందుకంటే నా మీద 30 కేసులు పెట్టారు, నేనే ఎస్సీ వాడిని. నా మీద 30 కేసులు అన్నీ తప్పుడు కేసులే. అందుకని ఆ కేసులు పెట్టిన వ్యక్తుల కులాన్నో లేకపోతే ఆ పెట్టిన సెక్షన్లో నేనేం తప్పట్లేను. ఎందుకు? నేను జగన్ గారి మీద పోరాడాను, ఆయన నా మీద నాకు ఇచ్చే పనిష్మెంట్ అది. అలాగే మీరు కూడా జగన్ గారి మీద పోరాడారు, ఆయన మీకు ఇచ్చే పనిష్మెంట్. అందులో ఒకవేళ 2 ఎస్సీ కేసులు ఉండొచ్చు. ఆ మాత్రానికి ఎస్సీ సామాజిక వర్గాన్ని లేకపోతే మతం మారిన ఎస్సీలను ద్రోహులుగా చూపించే ప్రయత్నం, ఇది అన్యాయం అంటాను సార్ నేను. ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూసిన వాళ్ళు కూడా మీరు మీ గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి. ఏమంటే ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వెళ్దామండి. ప్రైజ్ మనీ కోసం ఎస్సీ కేసులు పెడుతున్నారు అంటున్నారు ట్రిపుల్ గారు. అంటే ఒక కేసు పెట్టడం వల్ల ఒక 50,000 ఎంతో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వస్తుందండి. కాకపోతే అది వస్తుందని కూడా చాలామందికి తెలియదు. తెలియకుండానే వాళ్ళ మీద జరిగిన దాడి కోసం వాళ్ళు కేసు పెడతారు. పెట్టిన తర్వాత అది ఎప్పుడో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కలెక్టర్ దగ్గర నుంచి రావాల్సి ఉంటుంది. కానీ కేసులన్నీ కూడా ప్రైజ్ మనీ కోసమే పెడుతున్నారు అన్నట్టు ఆయన కొంచెం కించపరిచి మాట్లాడారు ఎస్సీసీ. ఈ రాష్ట్రంలో చుట్టూరు ఘటనలో దాదాపు 10కి పైగా మందిని చంపేస్తే, నరికి ముక్కలు కట్టి శవాల్ని గోను సంచులు కట్టి ఇసిరేస్తే దానిలో ఒక్కడు కూడా శిక్ష పడలేదండి, ఒక్కడు కూడా. కేసులు వేసేవారు, దానికి ఏదో ప్రైజ్ మనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ప్రైజ్ మనీ కోసం కావచ్చు, ఎవరినైనా భయపెట్టడానికి కూడా ఎక్కువగా జరిగింది కూడా అదే. సో ఆ రకంగానే జరిగినాయి. అర్హతలే ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీ మీద కనీసం 6 కేసులు 7 కేసులు అన్న ఎస్ఎస్టీలు ఉండుంటే సరే, ఈయనకి ఆ కోపం వచ్చి ఉంటుంటుందిలే, అన్ని తప్పుడు కేసులు పెడితే ఎవరికన్నా కోపం వస్తుందిలే అని నాలంటూ నేనే చెప్తాను. సరే, మరి ఆయన కేసులు పెట్టారు కదా, ఆయనకు ఆ కోపం వచ్చిందిలే. ఎందుకంటే ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, పివి సునీల్ అనే వ్యక్తి ఆయన చాలా హింసించాడు, ఆ కారణంగా ఆయన మొత్తం ద్వేషం నింపుకున్నాడు మన మీద, అందుకే ఆయనకు కోపం వచ్చిందని చెప్పి నేనే చెప్తున్నాను కదా. అంటే కనీసం మీ మీద ఉన్న 2 కేసులే కదా, 2 కేసులు, అది కూడా జగన్ గారు పెట్టించినాయి కదా. జగన్ గారు పెట్టించిన కేసులకి ఈ ఎస్సీ కమ్యూనిటీని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు? ఇది న్యాయమేనా అని అడుగుతున్నాను నేను. మీ మీద ఇంకా 17 కేసులు ఉన్నాయి.
మరి ఆ 17 కేసులు పెట్టిన వాళ్ళందరూ ఉత్తములా, వాళ్ళందరూ మంచివాళ్ళు, వాళ్ళందరూ నిజాయితీ పరులా? ఆ పెట్టిన అన్ని కేసుల్లో కూడా మీరు నేరం చేశారా? ఒకసారి మరి అది కూడా ఆలోచించండి. నేను మొన్న ఒకసారి చెప్పానండి, వ్యాపారస్తులు ఉన్నారండి, వ్యాపారస్తులు అందరూ మంచివాళ్ళండి, కానీ 100కి 30 మంది కల్తీ వ్యాపారాలు చేస్తారండి. వాళ్ళని మీరు ఈ మాట అనగలరండి? రైతులు దేశానికి అన్నం పెట్టేదే అన్నదాత. 30% మంది రైతుల భూమిలో గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్, దళిత ల్యాండ్, ఏదో ఒక ల్యాండ్ కల్పేసుకుని ఉంటుంటారండి. అందుకని వాళ్ళందరినీ మీరు దొంగలు అనగలరా? రాజకీయ నాయకులు చాలామంది నిజాయితీపరుల నాయకులు ఉన్నారు, కానీ 30% మంది అక్రమ సంపాదన కోట్లాది రూపాయలు నల్లధనం సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మీద మీరు పోరాటం ఎలా చేయగలరా? అరే ఒక కేసు పెడితే ఒక 50,000 అంటున్నారు మీరు, కానీ మీరు ఆలోచించి చూడండి, ప్రైజ్ మనీ కోసం తప్పు చేస్తున్నారు ఎస్సీలు అంటున్నారా? ఈ దేశాన్ని కొల్లగొట్టి విదేశాల్లో సొమ్ము దాచుకున్న వాళ్ళు ఒక్క దళితుడు కూడా ఉండండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, లక్షల కోట్ల రూపాయలు దొచ్చేశారు ఈ దేశానికి. లక్షల కోట్ల రూపాయలు దొబ్బేసిన వాళ్ళని మీరు ఇలాగే అనగలరా? వాళ్ళందరినీ నేను ఇండియాకి రప్పిస్తాను, నేను పోరాటం చేస్తాను, ఎవడైతే మన దేశం సొమ్ము పట్టుకుపోయాడో వాళ్ళందరి సంగతి తేలుస్తానని అనగలరా? ఒకసారి ఆలోచించండి.